మామ, మనం ప్రశాంతంగా ఉండాలని బోర్డర్లో మన కోసం, మన దేశం కోసం జవాన్లు ఎలా కష్టపడుతున్నారో, అలాగే మనం ప్రశాంతంగా ఉండటానికి మన రోడ్స్, డ్రైనేజెస్ చెత్తతో నిండకుండా, దోమలు లేకుండా శుభ్రం చేస్తూ, చెత్త ఎప్పటికప్పుడు ఎత్తుతూ, మన ఊరు శుభ్రంగా ఉంచడానికి వాళ్ళ ప్రాణం సైతం లెక్క చేయకుండా వర్క్ చేస్తున్న లోకల్ జవాన్లకు నా సైల్యూట్. సాధారణంగా మన మీద ఒక డ్రైనేజ్ డ్రాప్ మీద పడితేనే మనం ఎంత చిరాకు పడతాము, వెంటనే వెళ్ళి స్నానం చేస్తాం. అలాంటి ఫీలింగే వీళ్ళకు కూడా ఉంటుంది కదా. ఎవరో పాడేసిన చెత్తని వీళ్ళు తీయటం ఏంటి? దీనికి సొల్యూషన్ లేదా అంటే ఎందుకుండదు? ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. ఈ డ్రైనేజెస్లో చెత్త ఎలా కూరుకుపోయి ఉందో, అలాగే మన అధికారుల బుర్రల్లో కూడా చెత్త కూరుకుపోవడం వల్ల ఇలాంటి పనులు దగ్గరుండి మరీ చేయించాల్సి వస్తుంది. అదే ఒక బిల్డింగ్ పడగొట్టాలి అంటే గవర్నమెంట్ వాళ్ళ బుల్డోజర్ వెంటనే వచ్చేస్తుంది. రోడ్డుకి, డ్రైనేజెస్కి పైన అక్రమంగా కట్టేశారు, దాన్ని తొలగించాలంటే టెక్నాలజీ వాడేస్తారు, బుల్డోజర్ వెంటనే వచ్చేస్తుంది. ఒక స్టేట్ సీఎం ఒక సిటీలోనే 2 చోట్ల వెళ్ళాలి అంటే హెలికాప్టర్ వాడతారు. అంత టెక్నాలజీ ఉన్న ఇండియాలో ఒక మనిషి తన ప్రాణాలు లెక్క చేయకుండా డ్రైనేజ్లో దిగి ఆ మురికి అంతటిని తన శరీరాన్ని రాసుకొని కళ్ళు కూడా కనిపించని విధంగా కష్టపడుతుంటే టెక్నాలజీ గుర్తురాదు. మ్యాన్ హోల్స్ నిండిపోతే లోపలికి పూర్తిగా మునిగిపోయి క్లీన్ చేసే వీడియోస్ ఎన్నో చూసాము. అలాంటి టైంలో టెక్నాలజీ గుర్తురాదు. సాధారణ మనిషి కౌన్సిలర్, చైర్పర్సన్, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అవుతున్నాడు, కానీ వీళ్ళ బతుకులు మార్చాలి అన్న ఆలోచన మాత్రం ఎవ్వరికీ రావటం లేదు. 100 మంది కూలీలు పార తీసుకుని తవ్వుతున్నా సరే మళ్ళీ మన మినిస్టర్ ఒక పార తీసుకుని తవ్వడం మొదలు పెడతారు, ఫోటోలకు ఫోజులు ఇవ్వటం కోసం. ఆ ఫోజులేదో ఇక్కడ ఇవ్వమనండి, ఒక్కడు రాడు. ఇది ఒక నర్సాపురం సమస్య కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఇలాగే ఉంది. మన ఇండియా డెవలప్ అయ్యింది అని చెప్పుకునే వాళ్ళందరూ ఇది చూసి సిగ్గుపడాలి. ఈ పని వీళ్ళు కూడా చేయడం మానేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి చదువుకోవాలని ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులకు అనిపిస్తుంది, మేము చేసిన పని మా పిల్లలు చేయకూడదు, వాళ్ళ భవిష్యత్తు మాలాగా డ్రైనేజ్ లోపల ఇరుక్కుపోకూడదని. దయచేసి ఇప్పటికీ లేట్ అయ్యిందేమీ లేదు. మన ఊరిలోనే ఒక సొల్యూషన్ని కనిపెట్టి మొత్తం దేశం మన ఊరు వైపు చూసేలాగా చేసుకుందాం. ఇంకా ఇలాంటి వాళ్ళకి విముక్తి కల్పిద్దాము. వాళ్ళ జీవితాలు మార్చాలని నేను బలంగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటే దీనికి సొల్యూషన్ ఏంటో కామెంట్ చేయండి, లేదా నాకు మెసేజ్ చేయండి. దయచేసి బ్యాడ్ కామెంట్స్ లేదా డిస్కరేజ్ చేసే పనులు చేయొద్దు. మీ కామెంట్స్ ఒకటి జీవితాన్ని మార్చే విధంగా ఉండాలని కోరుకుంటూ, మన నర్సాపురం డెవలప్మెంట్ అవ్వాలని ఆశిస్తూ, మీ నర్సాపురం ఛానల్.